పాయింట్ ఏంటంటే కరెక్టే, ఆ రోజున ఆ మాట అన్నటువంటి మనిషిని నిలదీసి పోరాడి అధికారంలోకి వచ్చిన మీరు ఏం సాధించారు? హోదా ఇవ్వలేదు కాబట్టి మీరు ఎందుకు రాజీనామా చేయలే? ఒక్క మాట అండి, ఏడాది ముందు రాజీనామా చేస్తే ఖచ్చితంగా ఆ రోజున హోదా వచ్చి తీరుతుందని చెప్పి వాళ్ళ చేత రాజీనామా చేయించిన వాళ్ళు మీరెందుకు రాజీనామా చేసి పోరాడాల? నిలదీసి పోరాడిన వాళ్ళం కాబట్టి. ఏం పోరాడారు? ఎవరితో? పెట్టినటువంటి 10,000 కోట్లను తీసుకొచ్చాం. మరి అదేంటి డబ్బులు రాలేదని చెప్తున్నారు? నిలబడి పోరాడాం కాబట్టి పెండింగ్ లో పెట్టినటువంటి లోటు బడ్జెట్ ని తీసుకొని వచ్చాం 12,000 కోట్లది. మరి రాలేదని చెప్తున్నారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్? ఇప్పుడు జగన్ ఏమి ఇవ్వలేదని ఇప్పుడే మీరే చెప్తున్నారు కదా. ఇప్పుడే మీరు ఏమన్నారు? ఏమి ఇవ్వలేదని చెప్పారు. ఇప్పుడే మళ్ళీ ఇప్పుడే ఇచ్చారని మీరే చెప్తున్నారు. మరి ఇక్కడే ఇవ్వలేదని ఎవరు చెప్పారు? ఇప్పుడే కదా మీరు దీనికి ముందే మాట్లాడారు. ఏమీ ఇవ్వలేదు రాష్ట్రానికి, ఇవన్నీ ఎందుకు ఎందుకు చేయలేదు, ఎందుకు తెలియలేదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అని అడిగారు. ఇవ్వలేదనే రైల్వే జోన్ ఇవ్వలేదనేది అదేనండి నేను అనేది. ఇప్పుడు ఇవన్నీ పక్కన రాలేదని చెప్తున్నారు, ఇంకో పక్కన రైల్వే జోన్ నడుస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఎంతకాలం పోరాడు, ఇవాళ వాళ్ళు కలిశారు కాబట్టి మీరు ఇవాళ పోరాడుతారు. పోనీ ఇప్పుడు ఎన్నికలలో రైల్వే జోన్ ఇవ్వనటువంటి మోడీ, లేకపోతే కనుక హోదా ఇవ్వనటువంటి మోడీని ఓడిద్దామని పిలుపునివ్వగలుగుతారా? లేకపోతే అవన్నీ సాధించలేని చంద్రబాబుని ఓడించమని అడుగుతారా? ఖచ్చితంగా పిలుపునిస్తాం సాయి గారు. మీకు ముందుగా ఒక మాట ఏంటంటే, గౌరవ ప్రధానమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కటంటే ఒక్క మాట ఎందుకు అనలేకపోయాడు అంటే, ఈ రాష్ట్రంలో ఎలాంటి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పట్టలేదు, ప్రజల దగ్గర నుంచి ఎలాంటి ఉద్యమాలు లేవు, ప్రజల దగ్గర నుంచి ఎలాంటి అసౌకర్యాలు లేవు, ప్రజలకు సకల సౌకర్యాలు వస్తున్నాయి కాబట్టి, ఎలాంటి ఫిర్యాదులు లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టలేకపోయారు. ఇంకా వాళ్ళు ఏదైతే చెల్లి తల్లి అనేటటువంటి భాషను వాళ్ళు ఎత్తితే, ఆ చెల్లి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ చెల్లి ఒకటే రెండు వేరు ఒకే కుటుంబంలో ఉండి వేరు పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పేసి వాళ్ళు మాట్లాడే మాట తప్పు అని చెప్పగానే చెప్పారు ప్రధానమంత్రి గారు. రైట్. కానీ కృష్ణాంజనేయులు గారు, ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, రాష్ట్రానికి చెయ్యబోయేది చెప్పడం ఒక ఎత్తు, మరొక ప్రధానమైనటువంటి అంశము ఎన్డీఏగా అంటే వేదిక మీదన అది ఎన్డీఏ సభే నిర్వహించింది అన్నటువంటిదే సంకేతం ఇచ్చారు. ఆ టైంకి ఎన్డీఏ అన్నటువంటి రూట్లోనే జనంలోకి వెళ్తాం, తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో జనంలోకి వెళ్ళడం, ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటి? తేడా చాలా స్పష్టం.